మేడం, స్టాఫ్ అంతా వెళ్ళిపోయారు. ఏదైనా వర్క్ ఉంటే రేపు చేసుకోవచ్చు. మీరు ఇంటికి వెళ్ళండి మేడం. లేదు సార్, ఇంటికి వెళ్తే అనుకున్న సమయానికి ప్రాజెక్టు పూర్తి చేయలేను. ఎంత ఆలస్యమైనా పర్వాలేదు, పని పూర్తి చేసి ఇంటికి వెళ్తాను. అది కాదు మేడం, నేను ఉదయం నుంచి గమనిస్తున్నాను. కాఫీతోనే కడుపు నింపుకుంటున్నారే తప్ప భోజనం కానీ టిఫిన్ కానీ ఏమీ చేయలేదు. తిండి తినకుండా ఇలా ఒత్తిడిగా పనిచేస్తే ఆరోగ్యం దెబ్బతింటుంది. ప్లీజ్ నా మాట విని ఇంటికి వెళ్ళండి మేడం. వర్క్ ఏదైనా ఉంటే రేపు చేసుకోవచ్చు. వద్దు సార్, నేను పని పూర్తి చేసే ఇంటికి వెళ్తాను. సరే, మీ ఇష్టం మేడం. మేనేజర్ సార్, స్టాఫ్ మొత్తం వెళ్ళిపోయారా? అందరూ వెళ్ళిపోయారు సార్. అందరూ వెళ్ళిపోయారంటారేంటి సార్? ముఖ్యమైన వాళ్ళు ఇక్కడే ఉన్నారు కదా. ఎవరు? ఎవరంటారేంటి సార్? మీ భార్య మీనాక్షి గారు. ఆవిడ ఎదురుగా పెట్టుకుని అందరూ వెళ్ళిపోయారంటారేంటి? వామ్మో. అందుకే భార్యాభర్తల మధ్యలో తలదూర్చకూడదు అంటారు. ఒక్కళ్ళు కాదు, ఇద్దరూ సీరియస్గానే చూస్తున్నారు. అంటే నా ఉద్దేశం అది కాదు సార్. మేడం గారు, ఆఫీస్ పూర్తయ్యాక కూడా ఇలా ఇబ్బంది పడి ప్రాజెక్ట్ వర్క్ చేసే బదులు బ్యాలెన్స్ వర్క్ రేపు చేసుకోమని మీరైనా చెప్పొచ్చు కదా సార్. నేను చెప్పడం ఎందుకు రవి? ఏ సమయంలో ఎలా మాట్లాడాలో, ఏ సమయంలో ఏం చేయాలో తనకి బాగా తెలుసు. నాతో చెప్పించుకునే పరిస్థితిలో తను లేదు. అయినా ఆవిడ కష్టపడేది కేవలం ఆఫీస్ కోసమేనా ఏంటి? డబ్బు కోసం ఒప్పుకుంది, చేస్తుంది. అది కాక ఆఫీస్ పూర్తయ్యాక చేస్తే ఓటీ వస్తుందని కూడా తెలుసు. నువ్వు ఆవిడ మీద జాలి చూపాల్సిన అవసరం లేదు. నోరు మూసుకుని పదా. అది కాదు సార్. రవి గారు, ఇక్కడ పని చేసుకుంటున్నట్టు కనిపించట్లేదా? అనవసరంగా ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? అంటే మేడం, అది... ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. చూసావు రవి, నువ్వు ఆవిడ సపోర్ట్ చేసి మాట్లాడితే ఎలా మాట్లాడుతుందో అంతే. రవి, ఈ రోజుల్లో మంచికి విలువ లేదు. వాళ్ళు బాగు కోసం చెప్తే వినిపించుకోరు. వెళ్దాం పదా. మేనేజర్, ఒక్కరి కోసం ఇన్ని ఫ్యాన్లు లైట్లు వేయాల్సిన అవసరం లేదు. అసలే కరెంట్ ఛార్జీలు పెరిగిపోతున్నాయి. అన్ని బంద్ చేసిరా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.